విజ్ఞాన్ గారు ఇప్పుడు మనోజ్ గారికి ఇప్పుడు గాయాలయినాయి. ఎవరు కొట్టారో ఏంటో అని ఇప్పటిదాకా క్లారిటీగా తెలియని పరిస్థితి. అటు మోహన్ బాబు గారి వైపు ఏంటంటే వీళ్ళైతే చూపుతున్నారు. అయితే మీడియా ఛానెల్స్ ఏదైతే విన్న సంగతి మీకు చెప్తున్నాను. సో, ఇప్పుడు మా క్వెషన్ ఏంటంటే ఏదైతే భూమా మౌనిక గారున్నారో ఆయన ఆళ్ళగడ్డ సంబంధించిన రాయలసీమ సంబంధించిన వ్యక్తులు. సో, వాళ్ళు మోహన్ బాబు గారి ఇంటి మీదకి ఐ మీన్ అక్కడున్న రౌడీలు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు గారి ఇంటి మీదకి దాడి చేసే అవకాశాలున్నాయని కొన్ని వార్తలు వింటున్నాం కదా! ఎంతవరకు కరెక్ట్? ఏంటంటే వీళ్ళు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన అల్లుడు కాబట్టి అక్కడ మనోజ్ గారు. సో, ఈ సెగ్మెంట్‌లో ఆలోచిస్తే మోహన్ బాబు గారి ఇంటిపైకి ఎవరైనా రౌడీలు దాడి చేసే అవకాశాలున్నాయా? 1 సెకండ్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సమ్ టైమ్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఏంటంటే మనోజ్‌కి పెళ్ళైన తర్వాత ఒక భారీ బల ప్రదర్శన చేయించుకున్నాడు. ఇక్కడ నుంచి కార్‌లల్లో జుయ్ అని వెళ్తూ అక్కడ ఆళ్ళగడ్డ వరకు. అడుగడుగున టపాకాయలు, సందడ్లు, గిందడ్లు ఇయన్నీ యేసుకుంటూ అక్కడికెళ్ళాడు. అంటే ఒక గ్రాండ్‌నెస్ చూపిచ్చాడు. ఈ గ్రాండ్‌నెస్ ఏంటంటే ఆళ్ళగడ్డ మా అల్లుడు అని స్వీకరించింది అప్పుడు. భూమా మౌనిక అంటే మనకి భూమా అఖిలప్రియ గారి సిస్టర్. భూమా అఖిలప్రియ అయినా, జగత్ విఖ్యాత్ రెడ్డి అయినా వీళ్ళంతా కూడా ఒకప్పుడు అక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ లాగా పోర్ట్రే అయ్యింది బేసిక్గా బయటికి. సో ఇన్ కేస్ వాళ్ళ చుట్టుపక్కల అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలు బాగా జరిగేవి అనే కథలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు కూడా బాగా ఇప్పుడు మా అల్లుడు ఆళ్ళగడ్డ అటువైపు అంటే అప్పట్లో ఫ్యాక్షన్ గొడవలు భయంకరంగానే ఉండేవి. సో ఇప్పుడు ఉన్న వార్త ఏంటంటే అక్కడేమో బాగా ఫ్యాక్షనిస్టులు ఉన్నారట. పైగా భూమా అఖిలప్రియ ఫుల్ అగ్రెసివ్, మహామహుల్ని కిడ్నాప్ చేసి చరిత్ర న్యూస్లు ఉన్నాయి. మౌనిక కూడా గట్టిగా మాట్లాడుతుంది. జగత్ విఖ్యాత్ రెడ్డి అంటే పక్కన లోకేష్ని పెట్టుకొని అప్పట్లో ఏవి సుబ్బారెడ్డితో గొడవ అయినప్పుడు అఖిలప్రియతో నా కొడకల్లారా ఏసేస్తా అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అంత అగ్రెసివ్ ఉన్న వీళ్ళు ఇప్పుడు వాళ్ళ అల్లుడు, కొత్త అల్లుడు వచ్చేది సంక్రాంతికి రావాల్సిన అల్లుడికి గాయాలయ్యాయి అంటే ఫస్ట్ బాధపడ్డారు. టీవీలో న్యూస్లు వస్తున్నాయి, మోహన్ బాబు కొట్టించాడు. ఏ మా అల్లుడినే కొడతావు, రండ్రా తీయన్రా ట్రాక్టర్లు, తీయన్రా బండ్లు అంటారా అని వార్తలు వస్తున్నాయి. ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇట్లాంటి కథలు పుట్టడం సర్వసాధారణం. బట్ ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. మోహన్ బాబు గారు అంటే రాయలసీమ రామన్న చౌదరి. అవును. మరి రాయలసీమకి మోహన్ బాబు గారు మనోజ్ ఎందుకు స్వీకరించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లుడుగా అంత గౌరవం ఎందుకు వచ్చింది? మోహన్ బాబు గారు అబ్బాయి కాబట్టి. అర్థమైందా? సో పెద్ద ఆయన అంటే వాళ్ళందరికీ దేవుడు లాగా. అట్లా ఎప్పుడు అనుకోరు, వాళ్ళు నమ్మరు బేసికల్ ఇలాంటి ఇన్సిడెంట్లు. అంటే గారు ఒకప్పుడు మా అల్లునే కొట్టావా, మా కొడుకునే కొట్టారే తీయండ్ర కత్తులు, అది ఒకప్పుడు. అండ్ ఇప్పుడు జనరేషన్ మారింది కదా, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా, ఇంత ఇది వచ్చిన తర్వాత కూడా అలా ఆలోచించే వాళ్ళు ఉంటారా? అంటే టెక్నాలజీ మారితే గన్నులు తీయాలి ఏంటి? నేను మామూలుగా చెప్తాను. అంటే ఇప్పుడు మొత్తం పెరిగింది కదా. ఇప్పుడు అట్లా ఏం లేదు. మా మోహన్ బాబు గారి టైంలో సినిమాలు ఏంటంటే అలా ఉంటేనే ఆడేవి. ఓకే. రే తీయండ్రా బండ్లు, తీయండ్రా కత్తులు అంటే అప్పట్లో సినిమాలు ఆడేవి. అందరూ అలా లేరు. యాక్చువల్గా చెప్పాలి, రాయలసీమ చాలా బాగుంటుంది. మనకేంటంటే సినిమాలో చూసిన విధానం చూసి ఏదో బాంబులు, నాటు బాంబులు అవి ఇవి అదేంటిది క్వాలిస్లు పైకి లేవడాలు ఇలాంటివన్నీ చూస్తాం కానీ నథింగ్ లైక్ దట్. అంటే వీళ్ళు సినిమాటిక్ గా ఆలోచించారు. ఎందుకు సినిమాటిక్ గా ఆలోచించారు? సినిమా వాళ్ళ గొడవే కాబట్టి. అవును. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద అయినా వాళ్ళ అబ్బాయి మధ్యలో ఆలగడ్డ జాయిన్ అయ్యింది, ఎందుకంటే ఆ కోడలు అక్కడ నుంచి వచ్చింది. అవును. సో ఇట్లాంటి కథలు పుడతాయి, బట్ అట్లాంటివి ఏమీ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.